వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుడి వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్న మీ అందరికీ నా వందనాలు. ఈ నూతన సంవత్సరం 2026 ఈ తారీఖు వరకు నన్ను మనందరినీ సజీవుల భద్రపరిచిన దేవునికి మరొకసారి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మనం ఏమై ఉన్నామో, నేనేమై ఉన్నా అది కేవలము ఆయన కృప అని నమ్మి స్తుతిస్తున్నాను. మరొక వాక్యం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడలాగున వాక్యం చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. 106వ కీర్తన 43-44 వచనాలు చూసుకుంటే, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించరు. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయించు వచ్చిరి. తమ దోషము చేత హీనదశనందిరి. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. చిరు ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడువైన ప్రభు, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాద సన్నిధానానికి వచ్చినాను. ఆయన ఈరోజంతా మీరు మాతో ఉన్నారు. ఈ మాసం అంతా, ఈ ఆఖరి క్షణం వరకు, ఈ రోజు వరకు నాయన 2026 జనవరి 1వ తారీఖున ఎంతవరకు నాయన మిమ్మల్ని అందరినీ సజీవులకు భద్రపరిచి మీ సన్నిధిలో కనుగొనడానికి మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యం వివరించేటప్పుడు నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి మా జీవితాలు నాయన ఇంకనూ మేము కష్ట సమయాల్లో, శ్రమ సమయాల్లో ఎలా మీ వైపు చూసి మీ మీద ఆధారపడి ప్రార్థించవలనో మాకు నేర్పించి మహింపదమని, అటువంటి విశ్వాస జీవితంలో మేము కొనసాగపడే కృపాను గురించి మీరే సహాయం చేసి మహింపదమని, మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య పాదాలు పట్టుకుని అతిమిక్లనంగా వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమె ఏమంటున్నాడు? అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించరు. ఇశ్రాయేల్ జనాంగానికి అనేక సార్లు తరము తర్వాత తరము వారికి వచ్చిన అనేకమైన శ్రమల్లో ఆయన వారిని విడిపిస్తూనే వచ్చాడు. అయినను వారు తమ ఆలోచన అనుసరించి, వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు శ్రమ వచ్చినప్పుడల్లా దేవుడి వైపు చూస్తున్నారు. అనేక శ్రమలు మనకి జీవితంలో అనేకమైన కలుగుతూ ఉంటాయి. ఇశ్రాయేల్ జనాంగానికి కూడా అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు వారు మొదటగా దేవుడిని ఆశ్రయించలేదు. తాము ఆలోచించిన చొప్పున వాళ్ళు ఆలోచించిన విధానంలో అనుసరించినట్లుగా ఇక్కడ వాక్యం సెలవిస్తోంది. ఆయనను వారిని విడిపించాడు. ఎప్పుడైతే వాళ్ళు తిరిగి ఆయన వైపు చూసి ఆధారపడి ప్రార్థన చేసుకుంటూ వచ్చారో ఆయన వారి ప్రార్థనను విన్నాడు. తిరుగుబాటు ఆలోచన అనుసరించి తిరుగుబాటు చేయదు. వాళ్ళ ఆలోచన ప్రకారము తిరుగుబాటు అంటే ఏంటి? ఆజ్ఞకు లోపడకపోవడం, ఆయన మాట వినకపోవడం. తిరుగుబాటు అంటే ఏంటి? ఆయన మాటకి, ఆయన చెప్పిన దానికి వినకపోవడం, అది తిరుగుబాటు. అనుసరించకపోవడం, మన ఆలోచనల ప్రకారం అనుసరించడం. చేయుచూ వచ్చిరి తమ దోషం చేత హీనదశనుందరి. వాళ్ళ యొక్క దోషము వల్లనే హీనదశ వచ్చింది అని చెప్తున్నారు. మనం కూడా అనేక శ్రమల్లో ఉన్నప్పుడు మనము ఏం చేస్తాం? మొదటగా మన ఆలోచన ప్రకారం నడుచుకుంటాం. మనం ఎవరి మీద ఆధారపడాలి, ఎవరిని సహాయం అడగాలి, ఏం చేయాలి. ఒకవేళ రోగమే అనుకోండి, ముందుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని మనకు ఆలోచన అలాగొస్తుంది మాట. అది మానవ సహజం. ఆ తర్వాత ఇలాగ శ్రమల్లో, ఏ శ్రమలైనా ఆర్థికంగా కానీ, ఏ శ్రమైనా మన ఆలోచన చొప్పున నడుస్తూ ఉండి మనము ఆయన వైపు తిరగం. అలాగే కృత సంవత్సరంలో మనం ప్రారంభంలో ఎన్నో నిబంధనలు చేసుకుంటాం. వాక్యం చదవాలని కానీ, అదని కానీ, ఇదని కానీ, ప్రార్థన చేసుకోవాలని కానీ, ఉపవాసం ఉండాలి కానీ అని. కానీ మన మనసు ఏం చెప్తుంది? ఈ పని ఇందరితో చేసుకుందాం, ఆ పని ఇందరు చేసుకుందాం, ఇలాగా మనం దాట వస్తూ అంటే మన ఆలోచన నెరవేర్చుకుంటాము. దేవుని యొక్క ఆత్మ నడిపింపు, ఆత్మ ఆలోచన ద్వారా మనం నడుచుకోమాట, అనుసరించాం. అది తిరుగుబాటు చేసినట్టు, అంటే లోబడకపోవడం అవుతుంది. వీళ్ళంట తమ దోషము చేత హీనదశకి వచ్చేసారు. ఆయనను వారు రోదనం అయినప్పటికీ వాళ్ళు రోదనం చేసి కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు వారికి కలిగిన శ్రమ నుండి ఆయన చూచి విడిపించినట్లుగా చూస్తున్నాం. నిజమే, ఆయన విడిచిపెట్టడు. అనేక సార్లు ప్రార్థన చేసినప్పుడు శ్రమలో మనకు కూడా ఎన్నో సహాయాలు చేశాడు దేవుడు. మన శ్రమల్లో ఆయన విడిపించాడు మనల్ని. అలాగే 106:13 చూసుకుంటే, ఆయనను వారు ఆయన కార్యమును వెంటనే మర్చిపోయారు. వాళ్ళు
ఎన్నో కార్యాలు ఆయన చేసిన అద్భుత కార్యాలు చూస్తూ వచ్చినప్పటికీ మర్చిపోయారన్నమాట. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టలేకపోయారు. వాళ్ళ ఆలోచన కొరకు కనిపెట్టలేదు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. మోషే ఎన్నో కార్యాలు చేశాడు. వాళ్ళని ఇజ్రాయెల్ జనాంగాన్ని ఐగుప్తు నుండి విడిపించడానికి ఎన్నో కార్యాలు చేసేవారికి వాళ్ళు వెంటనే మర్చిపోయాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినప్పటికీ ఆ నీటిని జలరాశిని ఆయన రాశిగా చేసి ఆ నేలని మైదానముగా చేసినప్పుడు వాళ్ళు నడిచిపోయారు. ఆ నీటిలో శత్రువులు మునిగిపోయినట్లుగా మనము చూస్తున్నాము దేవుని వాక్యంలో. అయినప్పటికీ వాళ్ళు వెంటనే మర్చిపోయారు. నీళ్లు కావాలి అని అడిగినప్పుడు ఆయన బండ నుండి నీళ్ళు ఇచ్చారు. ఆ నీళ్లు తాగి వాళ్ళు మళ్ళీ మర్చిపోయారు. ఏదో శోధన ఇచ్చినప్పుడు, ఆహారం లేనప్పుడు, మన్నా కురిపించినప్పుడు తిన్నారు. మళ్ళీ మన్నా వెగటైపోయింది. మాంసం కురిపించినప్పుడు తిన్నారు. అలా నెల్లాళ్ళ తిన్నా తృప్తి లేదు. మళ్ళీ వెంటనే ఆయన మర్చిపోయి ఆయన కార్యాలను, ఆయన ఆలోచన దేవుడిచ్చే ఆలోచన కనిపెట్టకుండా ఉన్నారన్నమాట. 106:7 చూసుకుంటే కీర్తనలు, ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతమును గ్రహింపకుండా, ఐగుప్తు దేశంలో పితరులైన అబ్రహాము వంశస్థుల పితరులు మోషే నడిపించిన వాళ్ళందరూ అద్భుతాలు ఎన్నో చూసినప్పటికీ ఆయన యొక్క కృపాబాహుళ్యం కానీ ఆయన చేసిన ఇప్పటివరకు చెప్పిన ఆయన చేసిన అద్భుత కార్యాలు కానీ వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకొనక ఎర్ర సముద్రము నొద్ద వారు తిరుగుబాటు చేశారు. అక్కడ కూడా వాళ్ళు ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకోనుకో తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. 106:8 చూసుకుంటే ఆయన తన మహాపరాక్రమం బట్టి ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామం బట్టి వారిని రక్షించడం. ఆయనను ఏం చేశాడంటే ఆయన తన మహాపరాక్రమం, ఆయన పరాక్రమం గల దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, బలమైన కార్యాలు చేసే దేవుడు. ఆయన నామాన్ని ఆయన పరాక్రమం ప్రసిద్ధి చేయుటకై ఆయన నామంలోని గొప్పతనాన్ని ఘనతని బట్టి వారిని రక్షించాడు అన్నమాట. ఆయన ఎర్ర సముద్రం గద్దింపగా అది ఆరిపోయింది. మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలముల్లో నుండి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేల్ జనాంగాన్ని అన్ని రోజులు వాళ్ళు ఎన్నో తక్కువ రోజుల్లో వెళ్ళవలసిన వాళ్ళు అస్తమానం సడుక్కోవడం, గొడుక్కోవడం, ఆయనకి తిరుగుబాటు చేయడం, ఆయన ఆలోచన కనిపెట్టకపోవడం, వీటి వల్ల వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేయాల్సి వచ్చింది. వారి పగవారి చేతుల నుండి వారిని రక్షించరు. అగాధ జలములో నడిపించాడు, పగవారి చేతుల నుండి వారిని విడిపించాడు, శత్రువుల చేతుల నుండి వారిని విమోచించినట్లుగా చూస్తున్నాం. నీళ్లు వారి శత్రువులను ముంచేసి, చెప్పాను కదా, నీళ్ళే శత్రువులు ముంచేశాయి. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. శత్రువులందరూ నశించిపోయారు. అప్పుడు వారు ఆయన మాట నమ్మారు. అప్పుడు ఆయన మాటలు నమ్మారట. ఆయన కీర్తి గానం చేశారు. తిరుగుబాటు చేశారు, తిరుగుబాటు చేసి దోషము చేత వాళ్ళు హీనదశకు వచ్చేసారు. ఆయన రోదనం చేసినప్పుడు, కన్నీటితో ప్రార్థన చేసి దేవుడి యొక్క సహాయం అడిగినప్పుడు, ఆయన కార్యాలను గురించి వాళ్ళు మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు, అవి మర్చిపోకుండా గుర్తు చేసుకుని పితరుల పట్ల చేసిన గొప్ప కార్యాలని వాళ్ళు గుర్తు చేసుకున్నప్పుడు, మళ్ళీ దేవుని ఆలోచన కొరకు కనిపెట్టినప్పుడు ఆయన నామం బట్టి ఆయన వారిని రక్షించాడు, విమోచించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దీనివల్ల మనం ఏం తెలుసుకున్నాం? మన శ్రమలు, అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు, మనం ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, కష్టాలు, బాధలు ఎన్నో వచ్చినప్పుడు మనం మర్చిపోకూడదు. మన పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మోషే నడిపించిన ఇశ్రాయేల్ జనాంగానికి చేసిన ఆ గొప్ప అద్భుత కార్యాలని మనం ధ్యానం చేసుకోవాలి. వాళ్ళకి చేసిన దేవుడు నాకు కూడా చేయగలుగుతాడు అనుకోవాలి. మాత్రమే కాక మన జీవితాల్లో రక్షించిన నాటి నుండి మనం దేవునికి తిరుగుబాటు చేసిన, ఆయనకి ఆలోచన కనిపెట్టకపోయినా, లోబడకపోయినా, మనం కొన్నిసార్లు వినకపోయినా, పరిశుద్ధ గ్రంథం చదివినా, ఒకరోజు చదవకపోయినా, ఆయన మీద మళ్ళీ మనం కన్నీళ్లతో మన శ్రమలో ఆయన గురించి కనిపెట్టి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన విమోచించే దేవుడై ఉన్నాడు. మనలో ఉన్న అవిశ్వాసాన్ని కానీ, అవిధేయతను కానీ, ఆ తిరుగుబాటుతనాన్ని కానీ తీసివేసుకొని రోదనముతో, కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రతి పరిస్థితి నుండి, అది ఉద్యోగమా, ఎగ్జామ్సా, మరి గవర్నమెంట్ ఉద్యోగాల, నువ్వు ఏది ఆశిస్తున్నావు, వివాహమా, ఉద్యోగమా, నీ పరిస్థితులు ఏమున్నాయి, ఆర్థిక పరిస్థితుల,
ఏమున్నాయి అవన్నీ దేవునికి అప్పచెప్పి నువ్వు ప్రార్థన చేసుకుంటూ విశ్వాస జీవితంలో కొనసాగినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి వాక్యంను దీవించుగాక. అత్యంత మహాపరిశుద్ధుడు, ప్రేమమైన, కృపామైన, దయామయుడమైన ప్రభు, మీ అభిరంజి పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి నీ పాసనకు వచ్చిన ఆయన, మా శ్రమల్లో మేము మీ మీద ఎలా ఆధారపడవలనో, మీ ఆలోచన కొరకు కనిపెట్టవలనో, నాయన మా పట్ల మీరు చేసిన వ్యక్తిగతంగా కానీ కుటుంబంగా కానీ చేసిన మేళ్లను ధ్యానిస్తూ, మీరు చేసిన అద్భుతమైన కార్యాలను ధ్యానిస్తూ మీలో ముందుకు సాగిపోయి తిరిగి నాయన మీ పాసనకు వచ్చినప్పుడు మేము కన్నీళ్లతో ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రవర్తన చేసినప్పుడు మీరు మా పరిస్థితులను విడుదల చేస్తారని మీరు మాట్లాడిన విధానం బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, అటువంటి విశ్వాస జీవితంలో, అటువంటి నమ్మకమైన జీవితంలో మీ మీద తిరుగుబాటు లేకుండా నమ్మకంగా, విశ్వాసంగా ముందుకు సాగిపోయే ప్రార్థనా జీవితంలో కొనసాగింపచేసి మహింపదవని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతిమిక్లీనంగా వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమె ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు మీకు నా వందనాలు. ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నన్ను ప్రోత్సహించాలని, ముందుకు నడిపించాలని కోరుతూ, మీరు దేవునికి ఇంకా విశ్వాసంతో అవిధేయతలో మనలో ఏమన్నా తీసివేసుకుంటూ, అవిశ్వాసం తీసివేసుకుంటూ విశ్వాస జీవితంలో కొనసాగిపోతూ ముందుకు సాగిపోవాలని, అనేకమైన ప్రార్థన ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడని నమ్మి ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ కొద్ది వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినాక మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి, నా పిల్లల గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినాక. ఆమేన్.